దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు సామెతల గ్రంథము 6వ అధ్యాయము 20వ వచనం. నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము, నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకుము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనకు తల్లిదండ్రులు చాలా మనకు ఏమీ తెలియనటువంటి పరిస్థితుల నుంచి మన జీవితంలో వారు మనల్ని ఏ విధంగా పెంచి ఉంటారంటే, ప్రేమతో ఆశీర్వదించబడాలని, దీవించబడాలని, గొప్ప చేయబడాలని, ప్రజలందరిలో ఒక ఉన్నతమైనటువంటి చదువులు చదవాలని, ఇంకా వారు జ్ఞానం కలిగినటువంటి వారుగా ఉండాలని, ఇవన్నీ తల్లిదండ్రులకు ఉన్నటువంటి ఆకాంక్ష, ఉద్దేశం, లేక వాళ్ళ యొక్క తృష్ణ, ఆశ ఎన్నో ఉంటాయి. కానీ ఈ సామెతల గ్రంథకర్త సొలొమోను జీవితంలో కూడా తను బ్రతుకు దినములన్నిట తాను చేసినటువంటి పనులను బట్టి కానీ, ఆలోచనలు బట్టి కానీ, తల్లి ఎంత ముఖ్యమో, తండ్రి ఎంత ముఖ్యమో తన జీవితంలో ఈ సామెతల గ్రంథంలో రాసుకున్నాడు. నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము, నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకుము. దేవుని బిడ్డలారా, ఇది చాలా ముఖ్యమైనటువంటి మాట. సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో కూడా అది చాలా చక్కటి మాట. లెమియోలు అని ఉంటుంది. అంటే లెమియోలు అంటే ఈ సొలొమోనుకి ఇంకొక పేరు అన్నమాట. అది లెమియోలు తల్లి అని ఉంటుంది. రాజైన లెమియోలు మాటలు రాజైన లెమియోలు మాటలు, అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి. చూసారా దేవుని బిడ్డలారా, ఈ లెమియోలు ఎవరంటే రాజైన సొలొమోను, అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి. అయితే ఆయనకి చాలామంది భార్యలు ఉన్నారు. కానీ ఈ ఈ 31వ అధ్యాయం అంతా కూడా మీరు బాగా చదివితే, ఆ తల్లి కోరుకునే మంచి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే, గుణవత్తైన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనదని ఆమె గురించి కసంత వివరించింది. అంటే ఆమెలో ఎంత గొప్ప ఆలోచనలు ఉన్నాయి. ఒక తల్లికి ఉన్నటువంటి డిజైర్. ఈరోజు నేను మాట్లాడేది భార్య గురించి కాదు, కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డల గురించి. ఏంటంటే ఒక తల్లికి ఉన్నటువంటి ఆ కోరికను తన బిడ్డల జీవితంలో చూడాలని ఆ లెమియోలు తల్లి, ఆమె తన కుమారునికి ఒక మంచి వ్యక్తి కావాలని కోరుకుంటున్నటువంటి ఆ సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. ఈరోజు దేవుని బిడ్డలారా, ఎవరైతే తల్లి ఉపదేశమును, తండ్రి యొక్క ఆజ్ఞను ఎవరైతే గైకొంటారో, ఏమైతే చెప్తారో తల్లిదండ్రులు, వాళ్ళు దీర్ఘాయుష్మంతులు కూడా అవుతారు. చాలా రోజులు భూమి మీద బ్రతుకుతారు. కాబట్టి ఈ 119వ కీర్తనలో కూడా ఈ గ్రంథకర్త కూడా కొన్ని విషయాలు మాట్లాడుతున్నాడు. 27వ వచనం, 119వ కీర్తన 27వ వచనంలో కూడా, నీ ఉపదేశ మార్గమును నాకు బోధపరచు, నీ ఆశ్చర్యకార్యములు నేను ధ్యానించదను. అంటే దేవుని యొక్క ఉపదేశ మార్గాలు బోధించాలంట. అంటే తల్లిదండ్రులు ముందు బోధిస్తారు, దేవుడు బోధిస్తాడు. గ్రహించే మనసు మనకు కావాలంటే, వివేచన కలిగినటువంటి హృదయం మనకు కావాలంటే, ఆయన
వాక్యమును మనం ధ్యానించాలంటే ముందు మనం ఉపదేశ మార్గంలోకి రావాలి, వినాలి, అర్థం చేసుకోవాలి, నిలబడాలి అక్కడ.